హలో జాబ్ బ్యాస్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మళ్ళీ ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. కంటిన్యూస్గా తెలంగాణ ప్రభుత్వం వారైతే నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తున్నారు. ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు అయితే ఫిలప్ చేయడానికి. ముందుగా మన అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది వెబ్సైట్ అండి, అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ని మీరు క్లిక్ చేశాక మీకు ఈ విధంగా యూజర్ ఫేస్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఈ విధంగా ఉంటుంది. తర్వాత మనం ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నామో ఈ వీడియోలో, దానికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంది. దీన్ని మీరు ఒకవేళ క్లిక్ చేస్తే అంటే మీకు వచ్చేసి ఈ విధంగా నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. అది వచ్చేసి మీరు ముందుగా గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ ఏది చూసినా కానీ నోటిఫికేషన్ నెంబరు అనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము కంటిన్యూస్గా వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు కాబట్టి, రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఏ నోటిఫికేషన్కి మనం అప్లై చేస్తున్నామని చూసుకోవాల్సి వస్తుంది. ఇక మీకోసం ఈ నోటిఫికేషన్లో క్లియర్గా అర్థం చేయడానికి సమ్మరైజ్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చెప్తున్నాను. కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకోసం ఎవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంది, ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, ఇక ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంది, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం చూసుకుంటే ఈ పొజిషన్స్ ఏవైతే వాళ్ళు విడుదల చేశారో అవి వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ అనే పొజిషన్ని ఫిలప్ చేయడానికి. ఇది టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి పొజిషన్ అండి. ఇది వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్. మీరు టీజీపీఎస్సీ తెలంగాణ గవర్నమెంట్ సర్వీస్లో ఉంటారు ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఈ పొజిషన్స్కి వాళ్ళు ఫిలప్ చేయడానికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇనిషియేటివ్ చేశారు. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అండి. ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్లో పనిచేసేటటువంటిది. ఫోకసింగ్ ఆన్ రీజనల్ ప్లానింగ్ అండ్ డిపార్ట్మెంటల్ రెగ్యులేషన్ సంబంధించినటువంటిది వర్క్ అనేది ఉంటుంది. ఇక వేకెన్సీ డీటెయిల్స్ ఉన్న కంపన్సేషన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ పొజిషన్స్కి సంబంధించి చూసుకుంటే, పోస్ట్ నేమ్ ముందుగా చెప్పినట్టే అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అనేది ఉంటుంది. వేకెన్సీస్ వచ్చేసి 10 ఉన్నాయండి. మొత్తంగా వేకెన్సీస్ అయితే 10 ఉన్నాయి. అండ్ శాలరీ పే చూసుకుంటే 58,850 నుంచి 1,37,000 వరకు ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ మినిమం అండ్ 44 ఇయర్స్ అనేది మ్యాక్సిమం. కట్ ఆఫ్ డేట్ అయితే 1 జూలై 2026 వరకు ఉంటుంది. ఈ డేట్ మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీ అనేది చూసుకుంటే ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్ ఏవైతే ఉందో మ్యాండేటరీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనేది సాటిస్ఫై చేయాల్సిందే. నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 6/7/2026 ఉంటుంది. అండ్ ఫౌండేషనల్ డిగ్రీ, ఏ డిగ్రీ ఇన్ బీఆర్క్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బీఈ బీటెక్ సివిల్ చేసిన వారు, అండ్ ప్లానింగ్, ఎంఏ ఎంఎస్సి జియోగ్రఫీ ఆర్ ఎంఎస్సి జియో ఇన్ఫర్మేటిక్స్ చేసిన వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక స్పెషలైజ్డ్ పీజీ రిక్వైర్మెంట్ కూడా అడుగుతున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్లో చేసిన వారు, అది కూడా రికగ్నైజ్డ్ ఫ్రమ్ ద ఇండియన్ యూనివర్సిటీ నుంచి రికగ్నైజ్ చేసిన వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కూడా చదివిన వారు ఎవరైనా ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు. కానీ ఆ ఓపెన్ యూనివర్సిటీస్ అన్నీ కూడా రికగ్నైజ్ అయి ఉండాలి. యూజీసీ, ఏఐసిటిసి నుంచి, డీబీ నుంచి ఉండాల్సి ఉంటుంది. ఇక కట్ ఆఫ్ వ్యాలిడిటీ ఏదైతే చూసుకుంటామో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే 6/7/2026 వరకు అయితే ఉంటుంది. ఏజ్ పారామీటర్స్ అండ్ పర్మిషబుల్ ఏజ్ రిలాక్సేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటే మనము మినిమం ఏజ్ వచ్చేసి అయితే 18 ఇయర్స్ ఉంటుంది. దట్ టు బి బర్న్ ఆన్ ఆర్ బిఫోర్ 1/7/2008 బిఫోర్ కంటే పుట్టిన వారు. తర్వాత మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి అయితే 44 ఇయర్స్. బర్న్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 2 జూలై 1982 తర్వాత పుట్టిన వారైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారు యాజ్ పర్ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారంగా. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 5 ఇయర్స్ అండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 10 ఇయర్స్. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఆల్రెడీ పనిచేస్తున్నారో రెగ్యులర్ సర్వీస్లో ఉన్న వారికి అయితే 5 ఇయర్స్ అనేది ఉంటుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్కి అయితే 3 ఇయర్స్ ప్లస్ సర్వీస్ లెంత్ అనేది కూడా వారు ప్రొవైడ్ చేస్తున్నారు. ద అబ్సల్యూట్ మ్యాక్సిమం ఏజ్ ఆఫ్టర్ ఆల్ రిలాక్సేషన్స్ అయితే 61 ఇయర్స్ కంటే మాత్రం దాటకూడదని చెప్తున్నారు. రిజర్వేషన్ పాలసీ అండ్ లోకల్ క్యాండిడేట్ స్టేటస్ ఏదైతే చూసుకుంటామో మనం 95% లోకల్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. లోకల్ క్యాండిడేట్ డెఫినేషన్ ఏదైతే ఉందో చూసుకుంటే లోకల్ స్టేటస్ ఇస్ డిటర్మైన్డ్ బై ద 4 years స్టడీ రూల్ ఆర్ ద 7 years రెసిడెన్సీ
రూల్ అనేది ఉంటుంది. రిజర్వేషన్ కంప్లైంట్స్ కూడా చూసుకుంటే మరి వాళ్ళు క్లియర్గా ఇచ్చేసారు. ఎస్సీ ఎస్టీ బీసీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి తహసీల్దార్ నుంచి పొందినటువంటి సర్టిఫికేట్స్ మాత్రమే ఉండాలి. తర్వాత ఈడబ్ల్యూఎస్ సంబంధించింది ఎవరైతే ఈడబ్ల్యూఎస్లో పార్టిసిపేట్ అవుతూ అప్లికేషన్స్ ఫిల్అప్ చేస్తున్నారో వారి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అది మీ సేవ నుంచి అప్టైన్ చేసినటువంటి సర్టిఫికేట్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి. అలాగే బీసీ నాన్ క్రీమీ లేయర్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది వారు ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఇక స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఫీజ్ షెడ్యూల్ అయితే చూసుకుంటే మనము ఫస్ట్ వచ్చేసి అయితే ఓటీఆర్ చేయాలి. 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ అయితే అది కూడా కొత్త యూజర్స్ అయితే మాత్రం ఓటీఆర్ చేయాల్సి ఉంటుంది. అది నేను ప్రాసెస్ మీకు చూపిస్తాను ఎలా చేయాలి అనేది. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారైతే మాత్రం డైరెక్ట్గా లాగిన్ చేసుకోవచ్చు. లాగిన్ చేసుకొని వారి ఆల్రెడీ డీటెయిల్స్ ఉండేవి ఏవైతే ఉన్నాయో ఆ డేటాని మొత్తం వారు చెక్ చేసుకొని వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫీజ్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత లాస్ట్లో సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక పీడిఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ పీడిఎఫ్ని జనరేట్ అయిన దాన్ని మన దగ్గర స్టోర్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఎప్పుడైతే మనం ఇంటర్వ్యూకి వెళ్తామో డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్తామో అది చూపించాల్సి ఉంటుంది. అది మాత్రం మిస్ చేసుకోకూడదు. దట్ ఈస్ ఎ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫ్యూచర్ కమ్యూనికేషన్ అంతా కూడా ఆ పీడిఎఫ్ జనరేషన్ అయినటువంటి అప్లికేషన్ మీదనే ఉంటుంది కాబట్టి. ఇక ఫీజ్ స్ట్రక్చర్ అనేది చూసుకుంటే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అయితే 1000 రూపీస్ ఓసీ బీసీ వారికి అండి. 500 రూపీస్ అయితే ఎస్సీ ఎస్టీ పిహెచ్ వారికి. రిక్వైర్మెంట్ అయితే ఇది మ్యాండేటరీ ఫర్ ఆల్. ఈ ప్రాసెస్ అప్లికేషన్ ఫీజు ఏదైతే ఉందో ఎగ్జామినేషన్ ఫీజు అయితే 120 రూపీస్ ఉంటుంది. ఇందులో అయితే అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఎగ్జామ్షన్ ఇస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా ఈ ఎగ్జామినేషన్ ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ ఫ్రేమ్వర్క్ అండ్ సిలబస్ ఎలా ఉంటుందని చూసుకుంటే మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇస్తున్నారండి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. అవి 150 క్వశ్చన్స్ అడుగుతారు. దాంట్లో మార్క్స్ వచ్చి 150 మార్క్స్. ఇది బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. తర్వాత పేపర్ 2 వచ్చేసి అయితే సబ్జెక్ట్ కన్సర్న్ అంటే పీజీ లెవెల్లో ఒక సబ్జెక్ట్ కన్సర్న్ మీ రిలవెంట్ సబ్జెక్ట్ ఏదైతే చదివారో ఏ డొమైన్ డిసిప్లిన్లో చేశారో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. క్వశ్చన్స్ వచ్చేసి 150 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 300 మార్క్స్ అనేది ఉంటుంది. అంటే ఒక్క క్వశ్చన్కి 2 మార్క్స్ చొప్పున 300 ఉంటుంది. ఇది లాంగ్వేజ్ వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఈ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా మొత్తం 300 క్వశ్చన్స్ అడుగుతారు. 450 మార్కులు అనేది ఇస్తారు. పేపర్ 2కి సంబంధించిన టెక్నికల్ డొమైన్ సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో అది మొత్తంగా 16 కోర్ ఏరియాస్లో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. అందులో కొన్ని ఏంటంటే సెటిల్మెంట్ ఎవాల్యుయేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. వారి నోటిఫికేషన్లో కూడా క్లియర్గా ఇచ్చారు. ఈ 16 కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏరియాస్ క్వశ్చన్స్ అడిగేటివో అవన్నీ కూడా ఇచ్చారు. మీరు అవి అక్కడ కూడా చూసుకొని ఎన్ని ఉన్నాయనే డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకుంటే బెటర్ ఉంటుంది మీకు ప్రిపేర్ అవ్వడానికి. ఇక సెలక్షన్ మెథడాలజీ అండ్ నార్మలైజేషన్ రిజల్ట్స్ గురించి చూసుకుంటే మనము క్వాలిఫైయింగ్ మార్క్స్ అండ్ పాలసీ ఎగ్జామ్షన్స్ ఓసీఈడబ్ల్యూఎస్ స్పోర్ట్స్ కేటగిరీ వారు ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి మాత్రం 40% అనేది మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. బీసీ వారికి అయితే 35 మార్క్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వారికి అయితే 30% మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. ఇక నార్మలైజేషన్ అండ్ మెరిట్ అనేది ఎలా ఉంటుందంటే ఒకవేళ డిఫరెంట్ షిఫ్ట్లలో పొజిషన్స్కి సంబంధించినటువంటి ఈ ఫిలప్ చేయడానికి కండక్ట్ చేసేటువంటి టెస్టులు మాత్రం నార్మలైజేషన్ ఫార్ములా అనేది యూజ్ చేస్తారు. నార్మలైజేషన్ క్యాలిక్యులేటెడ్ టు ద 5 డెసిమల్ ప్లేసెస్కి మాత్రం క్యాలిక్యులేట్ చేస్తారు. ఫైనల్ మెరిట్ ర్యాంకింగ్ ఆర్ డిటర్మైన్ టు 3 డెసిమల్ ప్లేసెస్కి మాత్రం నార్మలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ లీగల్ ప్రొవిజన్ సంబంధించినటువంటి మీరు చూసుకోవాల్సింది రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్. అప్లై చేయడానికి ముందు మనము ఏవైతే డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని స్కాన్ చేసుకొని పెట్టుకోవాలో ఆన్లైన్లో అప్లై చేయడానికి చూసుకునేటప్పుడు ఏంటంటే ఆధార్ కార్డ్ అనేది మీరు రెడీ చేసుకోవాలి, స్కాన్ చేసుకొని ఉంచుకోవాలి మీ దగ్గర. ఎస్ఎస్సి మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అని ఉండాలి. దీంట్లో ఉన్న బర్త్ ప్రూఫ్ను మాత్రమే వారు కన్సిడర్ చేస్తారు. మీకు స్టడీ సర్టిఫికేట్ 1st క్లాస్ నుంచి 7th క్లాస్ సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ అని ఉండాలి. ఎందుకంటే ఇది లోకల్ స్టేటస్ అనేది ఇక్కడ డిఫైన్ చేస్తారు. తర్వాత రిలవెంట్ కమ్యూనిటీ, మీరు ఏదైతే రిలవెంట్ కమ్యూనిటీ మీ రిజర్వేషన్కి సంబంధించింది అప్లై చేస్తున్నారో ఇక్కడ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ఆర్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి వెరిఫికేషన్ అప్పుడు చూపించాల్సి ఉంటుంది. తర్వాత ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ అప్లై చేస్తున్నారో వారు మాత్రం ఎంప్లాయర్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మాత్రం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక పోస్ట్ రిజల్ట్ ఏమైనా యాక్సెస్ ఉంటే మాత్రం మీకు మెమరాండం ఆఫ్ మార్క్స్ కావాలి అంటే మాత్రం మీకు 200 రూపీస్
ఫీజు అనేది పేమెంట్ చేయాలి. మీ అకౌంట్ నుంచే మీరు లాగిన్ వేసేసి చేసుకోవచ్చు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చూసుకుంటే అసలు ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన మినిమం ఇంపార్టెంట్ డేట్స్ ఏదైతుందో అవి చూసుకుంటే అప్లికేషన్ అనేది 10th July 2026 నుంచి స్టార్ట్ అయిపోయిందండి. ఇక అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి 17/8/2026 17th August వరకు టైం అనేది ఉంది. కానీ మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. ఇక ఎగ్జామినేషన్ డేట్ అయితే చూసుకుంటే టెంటేటివ్లీ October 2026 వరకు అయితే జరుగుతుంది. నేను మీకు ఒకసారి ఎలా అప్లై చేయాలనేది కూడా చూపిస్తున్నాను. ఆల్రెడీ అప్లై చేశారు, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు కానీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ 1 టైం రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఈ ట్యాబ్ని మీకు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ సంబంధించింది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ను క్యాప్చా ఇచ్చేసిన తర్వాత మీ ఓటీపీ వస్తుంది. మీకు ఆ ఓటీపీని అనేది మీరు వెరిఫై చేస్తే మాత్రం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ క్యాండిడేట్స్ లాగిన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఎడిట్ 1 టైం రిజిస్ట్రేషన్ వస్తుంది. మీకు ఆల్రెడీ టీజీపీఎస్సీ ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది కాబట్టి దాంట్లో మీరు ఇక్కడ ఐడి ఇచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసి క్యాప్చా అనేది ఇచ్చేసి మీరు ఓటీపీ వెరిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. న్యూ రిజిస్ట్రేషన్ వారు కూడా డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ దీనికి ఏమైనా డౌట్స్ ఉంటే యూజర్ మాన్యువల్ కూడా వాళ్ళు ట్యాబ్ ఇచ్చారు. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్, దీనికి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీరు అక్కడ క్లియర్గా చూసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా నా తరపున ఆల్ ద బెస్ట్. అండ్ ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు తెలిసిన వారు ఎవరైతే ఈ పొజిషన్స్కి ఎలిజిబిలిటీ ఉందనుకుంటున్నారో వారికి కూడా మీరు షేర్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరైతే అప్లై చేశారని చెప్పేసి. వీడియోకి మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.